లోకేష్ గారి విధి విధానాలు ఏ రకంగా జరుగుతున్నాయన్న దాని మీద ప్రధానంగా చర్చ చేస్తున్నారు. మొదటగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు గత 18 నెలలుగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మరో 15 ఏళ్ళు కూటమే, మరో 15 ఏళ్ళు కూటమే అనే మాటే, అదే డైలాగ్ రిపీట్ అయిపోతుంది. ఈ ఒక్క డైలాగ్ తప్ప మరొక డైలాగ్ మాట్లాడనంటున్నారు ఆయన. వాస్తవంగా అధికారంలోకి రావడం కోసం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా ఈ 18 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో చెప్పరు. అది చెప్పకుండా మరో 15 ఏళ్ళు మరో 15 ఏళ్ళు అనేసి ఇదే పాట అయిపోయింది తప్ప మరొకటి లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ గడిచిన 18 నెలల్లో ఏం చేశారనేది చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఆయన సాధించింది 0 కాబట్టి. ఏమైనా చెప్పాలనుకుంటే ప్రజలకి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 18 నెలల్లో మేము ఈ ప్రగతి సాధించామని చెప్పుకోవాలి కదా. అది చెప్పుకోకుండా మరో 15 ఏళ్ళ విషయం ఎందుకు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఒకవేళ ఓటమి భయం ముందే పట్టుకొని ఈ రకంగా ఇప్పటి నుంచే ప్రజలను మభ్య పెడుతున్నారా అర్థం కావట్లా. ఏదైనా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన కన్నా ఇప్పుడు కూటమి వచ్చి 18 నెలల్లో ఏదైనా ప్రగతి అన్ని రంగాలలో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి ఇలాగా ఏదైనా అన్ని రంగాలలో జగన్మోహన్ రెడ్డి గారితో కంపారిజన్, జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే వీళ్ళు ఎంత ప్రగతి సాధించారన్నటువంటి విషయాలు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పగలిగితే ఏ రకంగా మళ్ళీ అధికారంలోకి వస్తారో ప్రజలకు అర్థమవుతుంది. అవి చెప్పకుండా ఎంతసేపు అదే పాట పాడుతుంటే నవ్వుతున్నారు ప్రజలు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈయనేమన్నా ఒక 20 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఈయనేమన్నా ఇంకొక 50 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు తెచ్చారు, ఈయనేమన్నా 10 పోర్టులు తెచ్చారా? లేదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఒక 20 ఫిషింగ్ హార్బర్లు తెచ్చారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు 10,000కు పైగా ఆర్బీకే సెంటర్లు చేస్తే ఈయనేమన్నా ఒక 20,000 ఆర్బీకే సెంటర్లు పెట్టారా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగ్గా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆయన వ్యవహార శైలి మార్చుకుంటే బాగుంటుంది. మరోవైపు లోకేష్ గారు ఏదో ప్రజల్ని ఏదో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించే వ్యవహారాలు తప్ప ఇంకో ఆయన మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేసుకుంటున్నారు, ఖనిజాలని దోపిడీ చేసుకుంటున్నారు. అదేవిధంగా నిన్న చూసాం, ఒక మంత్రి సంబంధించిన అనధికారిక పిఏ ఒక మహిళ పట్ల ఏ రకంగా ప్రవర్తించారనేది ఈరోజు వార్తల్లో చూస్తున్నాం. మహిళలకు భద్రత లేదు, పిల్లలకి భద్రత లేదు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పురుగులతో వచ్చేటువంటి అన్నాన్ని పెడుతున్నారు. కనీసం పిల్లలకి సరైనటువంటి భోజనం కూడా ఈ ప్రభుత్వం పెట్టలేకపోతుంటే ఇంకా నారా లోకేష్ గారు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఏం చేస్తున్నారు? సార్, ఇప్పటికీ ఫుడ్ పాయిజన్ కేసులు ఎన్ని వచ్చాయో మీకు తెలుసా? వందలాదిగా ప్రతి ఒక్క జిల్లాలో వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఎస్సీ బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఏదైతే పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. లోకేష్ గారికి ఇవన్నీ పట్టడం లేదా? ఈ రకంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తూ కేవలం ఒకటే మంత్రం, జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు కూడా వ్యక్తిత్వ హననం చేయడము, లేదంటే ఆయన పాలనని తప్పు పట్టడం తప్ప ఈ లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ సురేష్ ఒక్క విషయం అండి, వ్యక్తిత్వ హననం అని మీరు ఆ మాట అన్నారు కాబట్టి మీకేం గతమేమి మర్చిపోతుంటారా? లేకపోతే అసలు ఏమి లేదా గతంలో ఎవరిని వ్యక్తిత్వ హననాలు చేయడం, బాడీ షేమింగ్లు చేయడం, కుటుంబాల విషయం మాట్లాడడం అప్పుడు అనిపించలేదా ఇది మనం తప్పు చేస్తున్నామేమో అని? ఒక విషయం వర్మ సార్, ఎక్కడ కూడా అధికారికంగా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరిని కూడా దూషించినటువంటి పరిస్థితి లేదు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడినటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా కూడా ప్రవర్తించేటువంటి తీరుకు ప్రతిచర్యగా ప్రవర్తించినటువంటి విధానాలే తప్ప పనిగట్టుకొని ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడలేదు. ఇది ముమ్మాటికి నిజం. మరోవైపు మీరు చెప్పినదే ఒక నిమిషం నిజం అనుకుందాం, అంటే గతంలో ఏ రకంగా ప్రవర్తించారన్న దానికి ఇప్పుడు మేము అలాగే ప్రవర్తిస్తామని ఏమన్నా చెప్తున్నారా? ఇప్పుడు ఓడిపోయిన పార్టీని, ఓడిపోయినటువంటి వ్యక్తులని ఉదాహరణగా చూపుతూ మేము కూడా అదే రకమైనటువంటి పాలన చేస్తామని ప్రజలకు చెప్పదలుచుకున్నారా? ఏ రకంగా దీన్ని తీసుకోవాలి ప్రజలు?
అంటే వీళ్ళ అధికారానికి ముందు ఎన్నికలలో ఒక రకమైనటువంటి మాటలు, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి మాటలు ఏ రకంగా ప్రజలు అర్థం చేసుకోవాలి? నిన్న మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, నేనేమి వరాలు ఇవ్వడానికి నేను ముఖ్యమంత్రి స్థానంలో లేను, నా దగ్గర అన్నీ లేవు అన్నారు. మరి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారేగా చెప్పింది, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కానీ అన్ని విషయాలకు కానీ బాధ్యుని నేనే, నన్ను అడగండి, ఏదైనా జరగకపోతే నన్ను నిలదీయండి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా? మరి ఈ రోజు మాట మారుస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉండదు. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటారు. 15 ఏళ్ల సంగతి దేవుడు ఎరుగు సార్.